జరుగుతున్నది నేను యాజ్ ఎ పర్సన్ హూ హాస్ బీన్ ఫాలోయింగ్ రైట్ ఫ్రమ్ ది డే వన్. అసలు ఈ మధ్య వచ్చిన మాటలేంటి, అసలు వార్తలేంటి, రామ్ గోపాల్ వర్మ గారు తప్పించుకుని పారిపోయాడు. మీరు కూడా ఒకటి రెండు ఇంటర్వ్యూస్ లో చాలా సర్ప్రైజ్ అయ్యారు, నా మీద ఇలాగొచ్చే ఏంటని. సర్ప్రైజ్ నేను ఇక్కడ అవ్వలేదండి. ఐ డోంట్ నో వాట్ యు మీన్ బై దట్. ఎందుకంటే నేను మీడియాలోకి వచ్చి మాట్లాడినప్పుడు ఐ కేమ్ టు బేసిక్లీ క్లారిఫై. ఇప్పుడు మీడియా ఆస్పెక్ట్ ఎలా అయిపోయిందంటే, ఒక 19 అంటే ఒక మేబీ 40-50 years బ్యాక్ ఆల్ మైటీ అని ఒక బుక్ వచ్చింది. ఆల్మైటీ అరవింద్ వెల్లస్ది. అంటే దాని హీ ప్రపోజ్ ద థింగ్ ఇన్ ద కాంపిటీషన్ ఫర్ న్యూస్ పేపర్ ఇండస్ట్రీలో అప్పుడు అవునండి ఒక జనాల్ని అట్రాక్ట్ చేయడానికి, నా పేపరే కొనేలా చేయడానికి ఉన్న ఒక ఆస్పెక్ట్ లో ఈ థాట్ ఆఫ్ ఎ స్టోరీ వేర్ దిస్ న్యూస్ పేపర్ ఓనర్ అందరికీ అదే న్యూస్ వస్తాయి, అప్పుడు మన పేపర్ ఎందుకు అంటారు, మన పేపర్లోనే కొన్ని స్పెషల్ న్యూస్ వస్తేనే కదా దాని యూనిక్నెస్ ఉంటుంది అని చెప్పి వాడే న్యూస్ తయారు చేయడం మొదలెడతాడు. అప్పుడే ఆడి దగ్గరకు వచ్చేస్తా కదా, మనమే చేస్తాం అంటే ఇన్సిడెంట్స్ క్రియేట్ చేసి వాటిని ఉట్టి వాడి పేపర్లో వస్తుంది. ఫస్ట్ చెక్మా పేపర్లో రాదు, బికాజ్ అది దాన్ని బేస్ చేసి కొన్ని సినిమాలు కూడా వచ్చినాయి. నాకు తెలిసి తెలుగులో అంతిమ తీర్పు అని వచ్చింది. ఇప్పుడు ఏమైపోయిందంటే న్యూస్ తయారు చేసిన అవసరం లేదు, న్యూస్ని వేరుగా ప్రజెంట్ చేస్తారు. ఉన్న దాన్ని మీ ఇష్టం వచ్చినట్టు ప్రజెంట్ చేయటం అనేది ఇప్పుడు న్యూ కైండ్ ఆఫ్ ఏ థింకింగ్. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు జస్ట్ సమప్ చేయడానికి ఇప్పుడు జరిగిందంతా ఓకే, ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయని కేసు పెట్టారు నా మీద. దానికి నేను రమ్మంటే అప్పుడు నాకు ఫిల్మ్ వర్క్ బిజీలో ఉండి నాకు ఒక డిఫరెన్స్ ఆఫ్ టైం ఏదో అడిగాను. ఓకే అన్నారు, వాళ్ళు చెప్పారు. ఆ టైంకి నాకు పని అవ్వలేదు కాబట్టి నేను మళ్ళీ అడగటానికి అదొక కారణం. రెండోది సడన్ గా 5-6 చోట్ల పెట్టాను నా మీద అదే కేసు. వేరే డిస్ట్రిక్ట్స్, ఒకళ్ళకి సంబంధం లేని మనుషులు, డిఫరెంట్ టైమ్ లైన్స్ లో. అదేంటి అందరూ కూడా 1 year తర్వాత 4-5 రోజుల్లోనే ఎందుకు మేలుకున్నారు అనే దాంట్లో ఐ హ్యాడ్ ఎ సస్పిషన్ ఏదో స్కీమ్ ఉంది దీని వెనకాలని. వాట్ కుడ్ బి ఇట్ అండి యువర్ పర్సెప్షన్? ఐ మీన్ మేబీ జస్ట్ ఫర్ హెరాస్మెంట్. అది చాలా ఓల్డ్ ట్రిక్. అది మల్టిపుల్ కేసెస్ పెడితే అక్కడ అన్ని చోట్లకి తిరగాల్సి వస్తుంది అని ఒక జుడిషియరీని మిస్యూజ్ చేసుకునే ప్లాయ్ అది ఎప్పటి నుంచి ఉంది, అదేం కొత్తగా వచ్చింది కాదు. ఆఫ్ కోర్స్. సో దాంట్లో అంటే అది నా వర్క్ డిస్టర్బెన్స్ అవుతుంది. ఆ స్కీమ్ వెనకాల వాళ్ళ ఉద్దేశం ఏంటి ఇలాంటి దాంట్లో? అప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ అంటే మీనింగ్ ఏంటి? ఆ ప్రొవిజన్ ఎందుకు ఇచ్చిందంటే జుడిషియరీలో, when the person has reason to believe that there is some other reason they want to arrest which is not valid అని దాన్ని డబుల్ చెక్ చేయడానికి మీరు కోర్టుకి వెళ్ళచ్చు. ఈ కారణాలతో నన్ను అరెస్ట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు నా అనుమానం వాళ్ళు కరెక్ట్ అనుకుంటే ఇస్తారు, లేదు అనుకుంటే ఇవ్వరు. దట్ ఈస్ ఎవెన్చువల్లీ ద డిసిషన్ ఆఫ్ ది జుడిషియరీ. అప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ పెండింగ్ లో ఉన్నప్పుడు అరెస్ట్ అవ్వకుండా ఉండటానికి ఐ మైట్ వాంట్ టు నాట్ ఇన్ టచ్ విత్ ద పీపుల్. అది కారణం. నేను ఇది మీ ఇందాక అడిగారు కదా, వై యు ఆర్ నాట్ అవైలబుల్ అని చెప్పడానికి, దట్ ఈస్ వన్ రీజన్. కానీ ఇక్కడ దానికన్నా ఇంక్రెడిబుల్ స్ట్రేంజ్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు పోలీసులు నేను సెకండ్ టైం నోటీస్ ఇచ్చి క్యాన్ ఐ అపియర్ ఫర్ వర్చువల్ అపియరెన్స్ అని అడిగాను. అది కూడా రిజెక్ట్ చేయడానికి వాళ్ళ దగ్గర ఉంది, లేదు అవసరం మీకు కుదరదు, మీరు వచ్చి తీరాలి, ఏదో వాట్ ఎవర్ టైం ఆర్ వాట్ ఎవర్ డేట్ వాళ్ళు ఇచ్చింది. అది ఇవ్వలేదు. ఇవ్వకుండా నేను అడిగిన దానికి నోటీస్కి రిప్లై ఇవ్వకుండా వాళ్ళు వచ్చారు, ఎవరు పోలీసులు. ఇది 25th ఎప్పుడు అరగంటలో. అప్పుడు నేను లేను. దాని తర్వాత 2 hours తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను వచ్చాను. నేను అక్కడి నుంచి ఇక్కడ ఉన్నా మొత్తం, అంటే ఇక్కడంటే నా పనులు చేసుకుంటున్నా బై రెగ్యులర్ వర్క్. వాళ్ళు నాతో కమ్యూనికేట్ చేయటం కానీ, మన పీపుల్తో కమ్యూనికేట్ చేయటం కానీ, మీడియాలో ఎక్కడైనా రామ్ గోపాల్ మీద అరెస్ట్ వారెంట్ ఉందని చెప్పలేదు, రామ్ గోపాల్ వర్మ మేము ఎతుకుతున్నామని చెప్పలేదు. వీళ్ళు మొత్తం టీవీ ఛానల్స్ అన్ని వాళ్ళు థంబ్నెయిల్స్ పెట్టి మొదలెట్టారు. జల్లెడ పడుతున్న పోలీసులు, రామ్ గోపాల్ వర్మ ఇవన్నీ. సో దిస్ ఈస్ వాట్ ఇన్ వాట్ యు కాల్ brief understanding of the events which happened. Which happened. But how do you look at it? And అంటే ఒక మీరు you're a
స్కాలర్ బై యువర్ సెల్ఫ్, Hmm. కాన్స్టిట్యూషన్ మీద కానీ జ్యుడిషియరీ మీద కానీ యూ హ్యావ్ యువర్ Yeah. ఓన్ కాంప్రిహెన్షన్. మీకు మీదైన Yeah. ఒక అవగాహన మీకు ఉంది, అండ్ యూ టాక్ టు పీపుల్ టు నో విచ్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్. ఇవన్నీ ఉన్నాయి కదా, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? కానీ ఇప్పుడు అక్కడ ఒక ప్రాబ్లం ఏంటండి, ఒక మీకు లాలో ఎప్పుడు మీకు ప్రాబ్లం ఏమొస్తుందంటే, ఎప్పుడైతే మీరు కాన్స్టిట్యూట్ చేశారో యాక్ట్స్ కానీ లేకపోతే వాట్ ఎవర్ ద థింగ్స్, మీకు మారుతున్న టెక్నాలజీతో మారుతున్న ఒక సోషల్ కండిషన్స్ తోటి దే కెనాట్ కీప్ అప్. అది ఎందుకు కీపప్ చేయలేరంటే, ఇప్పుడు మీరు ఒక లాని అమెండ్ చేయాలా లేకపోతే మళ్ళీ రీఫార్మ్ చేసి రీఫ్రేజ్ చేయాలంటే ఇట్ టేక్స్ అ వెరీ టైం టేకింగ్ ప్రాసెస్. అది ఫస్ట్ అలా ప్రాబ్లం ఉందని ఒప్పుకోవాలి, దాని మీద డిబేట్ చేయాలి, దాన్ని చేంజ్ చేస్తే ఎలాంటి పర్యవసనాలు వస్తాయని ఈ ప్రాసెస్ అంతా టేక్స్ ఎ వెరీ లాంగ్ టైం. అప్పుడు ఏమవుతుంది, మీకు డెఫినేషన్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1952 సినిమాటోగ్రాఫ్ యాక్ట్ ఉంది. ఆ టైంలో సెన్సార్ అనేది ఎందుకు పెట్టారు? సెన్సార్ ఒక ప్రజలకి ఒక అఫెన్సివ్ ఇమేజెస్ లేకపోతే నెగటివ్ ఇమేజెస్ Content లేకపోతే అలాగే. ఇది ఇలా ఉండకూడదు, దాన్ని మనం ఆపేయాలి అనే దృష్టిలో సెన్సార్షిప్ అనేది పెట్టారు. అది 1950లో పెట్టినప్పుడు మీకు టీవీ లేదు, శాటిలైట్ లేదు, సోషల్ మీడియా లేదు, లైవ్ స్ట్రీమింగ్ లేదు, ఏమీ లేదు. అప్పుడు ఆ లా ఇప్పుడు ఎట్లా వర్తిస్తుంది? ఇప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారు, అదే దాంట్లో Same old law. సెన్సార్ పెడతారు. అదొక రీజన్. రెండోది, ఇది ఎలా కంట్రోల్ చేయాలో తెలియదు. ఇప్పుడు మీ సినిమా అంటే ఫ్రైడే వస్తుంది, దానికి థియేటర్స్ బుక్ చేయాలి, ఏదో ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్లో మీరు మధ్యలో ఎక్కడో అడ్డు పెడతారు దాన్ని. మీరు లైవ్లో చేస్తూ ఉంటే, నేను ట్విట్టర్లో పెట్టేసి ఆడేవాడు ఇక్కడ పెట్టేసి అక్కడ పెడితే దాన్ని ఎలా చేస్తారు? అప్పుడు దాన్ని మనం గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసి ఆపాలంటే అక్కడ బిగ్గెస్ట్ ప్రాబ్లము వాట్ ఈస్ టూ మచ్ అనే ఒక క్వశ్చన్ వస్తుంది. అది మరీ టూ మచ్ అంటాం కదా మనం, ఎవరికి టూ మచ్ అది ప్రాబ్లం. ఎవరికి ఆ టూ మచ్ అనేది ఎవరు నిర్ణయిస్తారు, ఆ మెజర్మెంట్ ఎలా చేస్తారు, దానికి సరిపడే లా ఎలా చేస్తారు అనేది వేగ్. వెరీ వేగ్. ఇప్పుడు మీకు సినిమా ఇండస్ట్రీ సినిమాల్లో కూడా ఇప్పటికి కూడా ఇట్ షుడ్ నాట్ బి అఫెన్సివ్ అండి. ఏది అఫెన్సివ్ అని ఎలా చెప్తారు? ఎందుకంటే మనుషులు ఎవ్వరు కూడా ఒకలా ఆలోచిస్తారు, అందరికీ వేరే వేరే రకాల టేస్ట్లు ఉంటాయి, అభిప్రాయాలు ఉంటాయి, ఆలోచన sensibilities విధానాలు ఉంటాయి, ఆలోచన విధానాలు ఉంటాయి. అప్పుడు ఎవరిని మీరు మెజర్మెంట్ గా తీసుకుంటారు? ఇప్పుడు మీకు ఉదాహరణ కూడా చెప్తాను. బ్యాండిట్ క్వీన్ అని శేఖర్ కపూర్ తీసాడు ఫుల్ దేవి మీద. అది రీజనల్ సెన్సార్ బోర్డ్ ఏమో వాళ్ళు కొన్ని కట్స్ ఇచ్చారు. కట్స్ ఇస్తే శేఖర్ కపూర్ సెకండ్ మన రివైజింగ్ కమిటీకి వెళ్ళాడు. రివైజింగ్ కమిటీలో ఇంకా ఎక్కువ ఇచ్చారు కట్స్. ట్రైబ్యునల్కి వెళ్ళాడు. ట్రైబ్యునల్ అంటే సెన్సార్ బోర్డు సుప్రీం కోర్టు లాంటిది. వాళ్ళు ఒక్క కట్ లేకుండా రిలీజ్ చేయమని సినిమా. వాట్ ఈస్ దిస్? అది చెప్తున్నా, ఎందుకంటే ఆ వేగ్నెస్ ఉంటుంది. అందులో ఉన్న ట్రైబ్యునల్లో ఉన్న మెంబర్స్ ఒకలా ఫీల్ అయ్యారు, రివైజింగ్ కమిటీలో ఒకలా ఫీల్, అందరూ వేరే వేరే మనుషులు కదా. అవును.